రోజు అవే కూరలు తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదండి. నేను ఇవాళ ఒక మంచి రెసిపీ చెప్తాను. మా ఆడపడుచు గారు చెప్పారు. పచ్చిమిర్చి బుర్జీ అండి, అంటే పచ్చిమిర్చి కర్రీ అన్నమాట. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పు శనగపిండి బజ్జీల పిండిలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఏ రకంవి తీసుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం కారం కారంగా ఉండాలని చెప్పి 5 గ్రీన్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే నాన్ స్టిక్ పాన్లో చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. నేను నిన్న జంతికలు చేశాను. ఆ మూకుడు ఆయిలీగా ఉంటుంది, అంటుకోకుండా వస్తుందని చేస్తున్నానండి. చూసారు కదా, కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు మీరు. నాకు ఆ మూకుట్లో తెలియలేదు. సో ఏంటంటే ఇలా నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకుని మనం కలుపుకున్న పిండిని కూడా వేసేసుకుని ఒక చెంచాడు వాము వేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది శనగపిండి అంటే గ్యాస్ ప్రాబ్లం అని భయపడతారు కదా. వాము వేసుకుంటే దాన్ని భయపడాల్సిన పని లేకుండా, గ్యాస్ ప్రాబ్లం లేకుండా హాయిగా తినేయచ్చు అనమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఏముంది ఇందులో, అన్నీ వేసేసాం కాబట్టి చక్కగా కరకరలాడేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. కరకరలాడుతూ వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇంచుమించు పాటోళ్ళు ఇలాగే అనుకోండి. చూసారు కదా, చేసేసాను. కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి. భలే టేస్టీగా ఉంది అన్నంలో తింటుంటేను. పక్కన వెలగపండు పచ్చడి పెట్టుకున్నాను. అలాగే చారు కానీ పులుసు కానీ ఉంటే బాగుంటుంది. నాకు నిన్న ముక్కల పులుసు చేసుకున్నాను కదా, అది ఉందండి. అది అసలు అది అవసరమే లేదు, చక్కగా అలా వెళ్ళిపోయింది లోపలికి. కమ్మగా చాలా 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 బాగుంది. అసలు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ పిల్లలకి కారం అనిపిస్తుందంటే లైట్ కారం ఉన్న తీర్చుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను నమిలే విషయంగా మీకు వినపడాలని నేను అలా నమ్మలేనండి. నాకు అలా నమ్మడం ఇష్టం ఉండదు. కరకరలాడుతూ అసలు ఇంకా వేరే పప్పులు అవి ఏం వేయకుండా చాలా బాగుందండి చేసాం కాబట్టి కరకరలాడుతూ ఎలా వచ్చిందో మీకు వినపడాలని నమ్మలేనన్నమాట. చాలా సింపుల్గా 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు. చాలా టేస్టీగా ఉందండి. నేను చేసిన క్వాంటిటీ ఇద్దరికి వస్తుంది. అలా నోట్లోకి వెళ్ళిపోతుందండి. ఓకేనా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన లైక్ చేయండి, షేర్ వంటకం అండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.